హలో అండి అందరికీ. ఇప్పుడు మనం ఈ డైటీషియన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ బెట్టింగ్ యాప్లు కానీ ఎవరైనా కూడా మెయిన్ అండి వీటిలలో ముగ్గురు పాత్రధారులు ఉంటారు. ఆ ముగ్గురు ఎవరంటే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల్లో కానీ ఈ డైటీషియన్ అని ఇట్లాంటి వాటికి మెయిన్ ముగ్గురు మనుషులు ఇన్వాల్వ్మెంట్. ముగ్గురు మనుషులు అంటే ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. ఒకటి వచ్చేసి మెయిన్గా వాళ్ళు ఇప్పుడు మనం తీసుకుంటే ఈ డైటీషియన్ న్యూట్రిషన్నే తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద దుకాణం పెట్టుకుంటారు. అదే క్లినిక్ అనో పెద్ద షాప్ పెట్టుకొని మాకు మంచిగా ఏసీ గీసీ పెట్టేసి హైఫైగా ఒక షాప్ పెట్టి ఏమంటారు, వాళ్ళకి పబ్లిసిటీ కావాలా పెట్టారు, అక్కడక్కడ వస్తుంది. కానీ మిగతా అంత దేశం మొత్తం పబ్లిసిటీ కావాలా, తెలుగు రాష్ట్రాలు మొత్తం పబ్లిసిటీ కావాలా, ఎట్లా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, వాళ్ళని ఎంచుకుంటారు. మీరు మాది పబ్లిసిటీగా మీరు అడ్వర్టైజ్ చేయండి, ప్రమోషన్లు చేయండి, మేము మీకు ఇంత ఇస్తామంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు అసలు రావడమే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. వచ్చేసి వాళ్ళు ఎట్లయినా డబ్బులు సంపాదించాలి, ఎట్లయినా బై హుక్ ఆర్ కుక్ ఎట్లయినా కూడా డబ్బులు అయితే సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళు వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, అందుకనే వాళ్ళు ఇటుబడి అంత ఇట్లా చూపించుకొని ఈ రంగు వేసుకొని ఆ రంగు వేసుకొని ఇటెగిరి అదంతా చేసి వాళ్ళ స్టోరీ వాళ్ళ దీనకథ చెప్పి కన్నీళ్ళు గార్చి వేరే వాళ్ళని మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేటట్టు చేసి వ్యూవర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్, వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేటట్టు చేసి మాది ఎంతో దీనకథ చూడండి మమ్మల్ని, మేము ఇంత దీనకథలో నుంచి ఇంత పేదరికంలో నుంచి మేము వచ్చాము, మాకు చాలా పేదరికంలో ఉన్నాము అన్నది వాళ్ళు చూపిస్తారు. అయితే మన దగ్గర ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఉన్నది లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అయితే ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు మామూలుగా యూట్యూబ్లో చూసి అయ్యో వాళ్ళ పరిస్థితి కూడా మా పరిస్థితి లాగానే ఉంది, మేము కూడా లో మిడిల్ క్లాసే, వాళ్ళు కూడా లో మిడిల్ క్లాసే, ఏదో కొంచెం హెల్ప్ చేద్దాము అని ఊరికే వాళ్ళ వీడియోస్ వస్తుంటే చూసుకుంటా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని లైక్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము అయ్యో పాపం అన్నది వాళ్ళు ఆ ప్లేస్లో చూసుకొని వాళ్ళు అది మేము అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ సింపతితోటి దీనితోటి ఒక్కొక్క మెట్టు పైకెక్కాక వాళ్ళ మెయిన్ ఏమైంది, గోల్ ఏంది, డబ్బులు సంపాదించాలి. వీళ్ళు కొంచెం పాపులర్ అయిపోగానే వీళ్ళని ఏం చేస్తారు, ఈ దుకాణం క్లినిక్లు పెట్టుకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు యూట్యూబ్లో వీటిలలో సోషల్ మీడియాలో పాపులర్గా అయిపోయారు. వీళ్ళు ఒక ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంది, ఫాలోయింగ్ కూడా. కాబట్టి వీళ్ళ చేత మేము ప్రమోట్ చేయించుకుంటాం అనేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. మేము నీకు ఎంత ఇస్తామంటే నాకు ఎట్లా వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు కదా, నాకైతే డబ్బులు వస్తున్నాయి, అది ఎట్లన్నా ఉండని, ఇగో ఈ ప్యాకెట్ ఉంది, ఈ ప్యాకెట్లో పొడి ఉంటుంది, ఆ పొడి రాసుకోని తెల్లగా అయిపోతారు అనగానే వాళ్ళు వస్తారు, ఆ ప్యాకెట్ తీసుకొని ఏదో పొడి రాసుకున్నట్టు చేస్తారు. వాళ్ళు ఒక్కోసారి రాసుకుంటారు, ఒక్కోసారి రాసుకోరు, పూసుకోరు. కాకపోతే అది వేసుకున్నట్టు చేసి ఇదిగోండి నెక్స్ట్ డే వెంటనే గీకప్ వేసుకొని చూడండి మేము ఎట్లయిపోయామో, ఎంత తెల్లగా అయిపోయామో, మీరు కూడా ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతారు అంటారు. అనగానే ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారు, అబ్బా ఆమె తెల్లగా అయిపోయింది, ఆమె అబద్ధాలు చెప్పదు, ఆమె నిజాలు మాత్రమే చెప్పిద్ది, ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు కాబట్టి ఈమె నిజమే చెప్పిద్ది అనేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్యాకెట్ కొనుక్కొని రాసుకొని ఏమైనా ఎలర్జీ అందులో ఏంది, ఎక్స్పైరీ డేట్ ఏంది, ఆ ప్యాకెట్లో ఉన్న వస్తువులు నా చర్మానికి పడతాయా, నా చర్మం ఆ వస్తువుని దాన్ని ఏమైనా ఎలర్జీ ఏమైనా వచ్చిద్దా నాకు, అట్లాంటి ఏమీ చూడకుండా ఆమె చేసింది కాబట్టి నేను కూడా రాసుకొని తర్వాత ఎలర్జీ ఏమైనా వస్తే అది మీ కర్మ, మీరు అనుభవించండి అని వాళ్ళు అంటారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం డబ్బులు వస్తూనే ఉంటారు. వీళ్ళని ఏమంటారు, వీళ్ళని బ్లైండ్ షీప్ అంటారు, అంటే గుడ్డి గొర్రెలు. వీళ్ళంతా గుడ్డి గొర్రెల్ని చేస్తారు. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంది, అరే వాళ్ళే కదా మమ్మల్ని పైకెత్తింది, వాళ్ళే కదా మాకు అంత ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ ఫాలోవర్స్ వల్లనే కదా, ఎందుకు వాళ్ళని మోసాలు చేయటం మా ఫేక్ ప్రమోషన్స్ తోటి అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళ సంపాదన ఎంతసేపటికి డబ్బులు సంపాదించాలా, నేను గొప్పగా కనిపించాలి, ఇదిగో నేను వేసుకున్నా, నా నగలు వేసుకున్నా, నా లిప్స్టిక్ వేసుకున్నా, నేను మేకప్ వేసుకున్నా, నా ఇంట్లో నేను పెద్ద గొప్ప సామాన్లు పెట్టుకున్నా, నేను ఎన్ని కోట్లు పెట్టి ఇది కట్టాను, నేను అది కట్టాను. ఎందుకంటే వాళ్ళు పైకి లేస్తున్నారు కదా.
మీరేమో అవన్నీ చూసుకుంటా ఆమె చెప్పింది కాబట్టి అంటే వాళ్ళు మీరు ఎటన్నా పోని నాకు సంబంధం లేదు అన్నట్టుగా అయిపోతారు ఈ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళనేమో ఈ క్లినిక్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అవుతుంది. డైటీషియన్ న్యూట్రిషన్ అనే ఆమె ఎవరైతే ఉందో ఒక ఫేక్ డిగ్రీ అంటున్నారు, ఫేక్ డాక్టరేట్ అంటున్నారు. ఇప్పుడు ఏమేమంటుంది, ఆ పెరుగు పచ్చడిని రారా నీకు మంచిగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, అంటే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంది. ఆమె కూడా ఆర్థికంగా అంత ఎదగలేదు కాబట్టి ఆమెను ఎంచుకొని రా అనేసరికి ఆమె వచ్చేసి అవన్నీ చేసుకొని 10 సార్లు చూడండి 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 అనేసి నేను ఎంత సన్నగా అయిపోయా, నేను అట్టయిపోయా ఇట్లా అయిపోయా అని ఆమె చూపించుకుంటుంది. కాకపోతే ఆమె కాంప్లికేషన్స్ ఆ సన్నగా అయినందుకు ఏమేమి కాంప్లికేషన్స్ వచ్చాయి ఏందనేది మనకి చెప్పదు. అది అసలు కరెక్టా కాదా అనేది కూడా మనకి చెప్పదు. ఎంతసేపటికి ఆమెకి ఏంటంటే ఆమెకి డబ్బులు ఇస్తున్నారు, ఇవాళ ఆమె డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను ఈ పనులు చేసేస్తాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కూడా అంతే అయ్యింది. ఆడెక్కడో వాడు కూర్చొని వాడు బెట్టింగ్ యాప్ని వాటిని ప్రమోషన్ చేసుకోవాలంటే ఇగో మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని యూజ్ చేసుకొని పోండి ప్రమోషన్ చేయండి అంటే వీళ్ళ డబ్బుల కోసం మీరు సావండి బతకండి, మీరు ఏమన్నా కానీ ఫాలోవర్స్. కానీ మేము మాత్రం మాకు డబ్బులు వస్తాయి, మా జేబులు నింపుతారు, మేము బాగానే గొప్పగా అన్ని ఇండ్లు కట్టుకుంటాం, మేము ఇన్ని రోజులు డబ్బులు చూడలేదు కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు అవి చూపించుకుంటే చూడండి మేము ఇంకా పైకి ఎక్కుతున్నాం, మేము ఇంకా పైకి ఎక్కుతున్నాం అని. ఈ ఫాలోవర్స్ అనే బ్లైండ్ గొర్రెలు, అదే గుడ్డి గొర్రెలు అంటే వాళ్ళకి కళ్ళు ఉమ్మడి చూస్తారు కానీ బ్రెయిన్ అనమాట బ్లైండ్ అయిపోయింది, గుడ్డిది అయిపోయింది. వాళ్ళ అబ్బా నా ఫాలోవర్ ఆమె మంచి చీర కట్టుకుంది, బాగా లిప్స్టిక్ వేసుకొని ఒక డ్యాన్స్ వేసింది నా ఎదురుగా కాబట్టి ఇవన్నీ ఇంకా ఫాలో చేస్తా, నేను కిందికి పోయినా ఏమీ లేదు అనుకుంటారు. ఎప్పుడైతే ఉళ్ళు గుళ్ళ అయిపోయి బెట్టింగ్ యాప్లు, వాళ్ళు బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోషన్ చేస్తారు కదా, ఇల్లు గుళ్ళ అయిపోయి డబ్బులు లేకపోయేసరికి అప్పుడు చచ్చిపోవటం ఇగో ఇట్లా అవుతుంది అని అప్పుడు కళ్ళు తెరుస్తారు. అదన్నమాట. ఈడ మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్మెంట్. ఎవరంటే ఆ షాప్ పెట్టుకున్నోడు, ఎవరైతే క్లినిక్ అని ఓపెన్ చేసుకున్నోళ్ళు, అది బ్యూటీషియన్ క్లినిక్ ఏదైనా బెట్టింగ్ యాప్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నాడు వాళ్ళు లాభ పడతారు, మధ్యలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లాభ పడతారు. ఇది నష్టపోయేది ఎవరంటే ఫాలోవర్ అనేవాడు. నా ఫాలోవర్స్ అంటారు కానీ ఈ ఫాలోవర్ అనేవాళ్ళే ఇట్లాంటి వాటిలలో నష్టపోతారు. నష్టపోయాక నష్టం జరిగాక అప్పుడు అయ్యో ఇట్లా అయిపోయింది కదా అని అంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ కానీ అసలు మామూలుగా అండి ఇది న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ అవసరం ఏముంది? వెనకట ఎవరు తిన్నారని వాళ్ళు 100 ఏళ్ళు బతికారు. ఏ న్యూట్రిషన్ ఉన్నాడు, ఏ డైటీషియన్ ఉన్నాడు? వెనకట ఏం చేసేవాళ్ళు? బాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, మనిషి ఉండిపోయేవాళ్ళు. పొద్దున్నే అన్నం తినంగానే, అన్నమో బ్రేక్ఫాస్ట్ ఏదో తినంగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బాడీ ఇమ్మీడియట్గా పనిచేసేది, వాళ్ళు ఊరికే కూర్చునేవాళ్ళు కాదు. ఇప్పుడేంది, బాగా తిని అది అరగాలంటే, పని చేయకుండా అది అరగాలంటే జిమ్లోకి పోవాలా, మళ్ళీ ఆ జిమ్కి పైసలు పెట్టి అనేసి ఇగో ఈ న్యూట్రిషన్లు డైటీషియన్లు నేను సన్నగా కావాలంటారు. వెనకత ఎందుకంటే అంత లావుగా ఉండిపోయేది, వాళ్ళు తినంగానే ఇళ్లలో పనులు ఉండిపోయేవాళ్ళు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కునేవాళ్ళు, వాషింగ్ మిషన్ అని ఉండిపోయేది, ఏది ఉండిపోయేది. చాలాకు పోయేవాళ్ళు, శాలలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి పొట్ట ఉండటం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, వాళ్ళు చాలా రోజులు కూడా బతికారు. వాళ్ళల్లో ఓన్లీ థింగ్ వాళ్ళల్లో ఇదయ్యింది ఏంటంటే, వాళ్ళకి లేనిది ఏంటంటే వాళ్ళ శరీరం, శరీరం అంటే వాళ్ళ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ టోన్ మాత్రం కొంచెం రఫ్గా ఉండేది. ఎందుకంటే ఎండల్లో వానల్లో తిరిగేవాళ్ళు కాబట్టి. ఇప్పుడేమో ఏదో కాస్త పసుపు నిమ్మరసాలు అవి రాయండి పుయ్యండి, అదే చర్మానికి రాస్తే తెల్లగా అయిపోతారంటే అవన్నీ రాసి కొంచెం గ్లోగా తెప్పిస్తున్నారు, ఐబ్రోస్ చేసి ఇవన్నీ. కానీ పూర్వం వాళ్ళు ఉన్నారు కదా, పూర్వం వాళ్ళకి ఇలా అవటాలు లేవు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు మంచిగా పని చేసుకున్నారు, బతికారు. ఇప్పటికి కూడా ఈ డైటీషియన్లు వీళ్ళు ఏం అవసరం లేదు మామూలుగా అయితే. ఎందుకంటే ఎక్కువ సన్నగా లావుగా ఉండేవాళ్ళు సన్నగా కావాలంటే ఎవడో వచ్చి ఏమో చేస్తాడు, నన్ను నా శరీరాన్ని నన్ను ఏదో చేసేస్తారు అనుకుంటారు. ఎవ్వడు ఏమీ చెయ్యడు. ఏ శరీరం ఎంత తక్కువ కావాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉండదు. ఎవరి శరీరం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టే వింటుంది. అంతేగాని పక్కోడు చెప్పినట్టుగా మన శరీరం వినదు. ఎవడో న్యూట్రిషన్ వచ్చి చెప్పినట్టుగా మీరు ఇట్ట చేయండి అంటే అది మన శరీరం వినదు. మన శరీరం గురించి మనకే ఎక్కువ తెలుసు, మన బాడీ గురించి ఆ బాడీ ఉన్న మనకే ఎక్కువ తెలుసు, మనకి ఏమవుతుంది, మనకి ఎట్లయితుంది అనేది. కాబట్టి 3 సార్లు తినే అన్నం ఒకటేసారి కూర్చొని 3 సార్లు బాగా ఎక్కువ కాకుండా 5 సార్లు తినండి, అంతే. కొద్దిగా తినాలి అంతే, తక్కువ ఏంది బరువు తగ్గదలుచుకుంటే.
ఎక్కువ ఫ్రూట్స్ కూడా తక్కువనే తినండి. ఎందుకంటే 50 ఏళ్ళ తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తింటే కనుక షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఒక అరటిపండు అంటే పెద్ద అరటిపండు ఉంటే ఒకటేసారి మొత్తం అరటిపండు కాకుండా హాఫ్ అరటిపండు ఒక 2 తిని మళ్ళీ హాఫ్ అరటిపండు సాయంత్రం మళ్ళీ ఒక 2 గంటల తర్వాత అట్లా తింటే ఫ్రూట్స్ అట్లా తినేసేయాలి. అన్నం కొద్దిగా తినాలి. అన్నాన్ని కొంచెం కంట్రోల్గా తక్కువ చేసుకుంటూ ఉండాలి అంతే. డయాబెటిక్ ఉన్నా కూడా అన్నం తినొద్దని ఏమీ లేదు, షుగర్ లెవెల్స్ ఏమీ లేదు. ఇన్సులిన్ వేసుకొని కూడా డయాబెటిక్ వాళ్ళు అన్నం తింటూనే ఉంటున్నారు, కొద్దిగా తింటారు. అదొకటి. ఇంకోటేమో రాగులు సద్దలు వెనకట తినేవాళ్ళు కదా, ఆ ఫుడ్ తింటే ఇంకా మంచిది, అది తింటే ఇంకా మంచిగానే ఉంటుంది అంతే. ఇంకొంచెం వాకింగ్ అయితే తప్పకుండా చేయాలి. రోజు వాకింగ్ అయితే పొద్దున కానీ సాయంత్రం కానీ 1 గంట సేపు అయినా అరగంట అయినా వాకింగ్ చేస్తే అప్పుడు బాడీ మామూలుగా తక్కువ అయితేనే ఉంటుంది. మనలో ఉన్న శరీరంలోని కొవ్వు అదంతా ఆయిల్ కూడా కొంచెం తగ్గించాలి. ఆయిల్స్ తగ్గించడం మంచిది. ఆయిల్స్ తగ్గిస్తే కనుక మనకి అర్థమైంది. కొన్ని రోజులు తగ్గించాక ఇంకా తినబుద్ధి కాదు, కొన్ని రోజులు తినకపోతే. మొన్న పెరుగు పచ్చడి అంటే నేను రాగి పూరీలు చేశాను. అంటే రాగి పూరీలు అంటే అందులో ఆయిల్ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేయించితే అది కొలెస్ట్రాల్ అంతా పోయిద్ది, అందులో విటమిన్స్ పోతాయి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇట్లాంటివి వాళ్ళకి తెలియనప్పుడు ఏదో బ్లైండ్గా ఏదో చేస్తుంటారు. ఓకే, కాబట్టి మన శరీరం మన దగ్గరనే ఉంటుంది. రేత్రి అన్నం తింటాం కదా, రేత్రి ఏదన్నా తినేది 7 కల్లా తినేసేయాలి. 7 గంటలకి తినేయాలి బాడీకి. తిన్నాక అప్పుడు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. 7 గంటలకు పండుకోం కదా, కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ అయ్యేది, బాడీకి కొంచెం తిరిగినట్టుగా అయితే అది అరిగేది. తర్వాత ఒకవేళ మళ్ళీ 9 గంటలకు 10 గంటలకు ఒకవేళ ఆకలి అయితే ఏదైనా ఒక కప్పు కొంచెం పాలు కానీ కొంచెం మజ్జిగలాగా కానీ అట్లా కొద్దిగా పెరుగు కానీ మధ్యాహ్నం అదే సాయంత్రం పెరుగు కాకుండా అప్పుడు కొంచెం పెరుగు కొద్దిగా కప్పు మజ్జిగ కానీ పెరుగు కానీ తాగటం కానీ ఇట్లాంటిది ఏదైనా లైట్ ఫుడ్ ఏదో కొద్దిగా ఓట్స్ లాగా కానీ కొద్దిగా లైట్గా ఓట్స్ లాగా కానీ ఏదైనా కొద్దిగా తింటే ఇది ఫైబర్ కదా కాబట్టి అట్లాంటిది ఏదైనా కొద్దిగా సాయంత్రం 9 గంటలకు అట్లా తింటే సరిపోయిద్ది. అంతా బాగానే ఉంటారు, అంత మంచిగానే ఉంటుంది. వీళ్ళెవ్వరి అవసరం ఉండదు. కాకపోతే వెనకటోళ్ళు అట్లనే ఉన్నారు కదా, అంతే ఉండటం అయిపోయిద్ది, అప్పుడే సన్నగా అయిపోతారు అంతే. ఈ డైటీషియన్ న్యూట్రిషన్ అని ఎందుకు వచ్చిందంటే కాన్సెప్ట్ అప్పుడు కూడా లేరు. ఇప్పుడు ఏంటంటే ఈ జూనియర్ డయాబెటిక్స్ ఉంటుంది, ఇట్లాంటి వాటికి వస్తుంది. సో దే స్టార్టెడ్ ఈ డైటీషియన్లు కానీ న్యూట్రిషన్స్ కానీ ఇంకా దాంతో మేము మీకు అందం ఏంటి ఇంకా ఈ వీళ్ళు ఉంటారు కదా ఎవరు బ్యూటిషియన్ల వాళ్ళు కూడా మేము అన్నీ చేస్తాం అనుకుంటే ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. కానీ మన మాట మనం తినేటప్పుడు మనకే అర్థమవుద్ది. వాళ్ళు ఎంత తినండి అంటే మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంటుంది అనేది మనకి తెలిసిద్ది. మనకి నీరసంగా ఉంటుంది, మనకి చాలా ఇది ఉంటుంది. కాబట్టి మనం తినొద్దంది కాబట్టి మనం తినకుండా ఉంటామని అట్లా ఏం అవసరం లేదు. తినండి. మీకు నీరసంగా అనిపించినప్పుడు ఏదన్నా కొద్దిగా తినాల్సిందే. తినకపోతే బాడీ మళ్ళీ నీరసంగా ఆ రోజు యాక్టివిటీస్ కావాలంటే బాడీకి తప్పకుండా తిండి అనేది కావాలి. 50 years తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే 50 years తర్వాత ఇది మెనోపాజ్, ఆడవాళ్ళకైతే మెనోపాజ్ వచ్చేసిద్ది కాబట్టి హార్మోన్స్ రిలీజ్ ఉండవు, విటమిన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ తక్కువ అయ్యిద్ది. మనం తిన్నవన్నీ కూడా ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తుంది, ఇంకోటి అంత మనం తిన్నంత సరిపోదు బాడీకి. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా విటమిన్ సప్లిమెంట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ డి కానీ సి ఇట్లాంటివి ఉంటాయి కదా, B12 ఇట్లాంటివి. ఎందుకంటే B12 లేకపోతే కాళ్ళు ఒకటే తీపులు వస్తాయండి. ఎంత తీపులు అంటే అంత తీపులు ఉంటాయి, కాళ్ళు నొప్పులు అని తీపులు అంటారు కదా. కాబట్టి విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి. జింకు తక్కువ ఉన్నా వస్తుంటుంది, B12 తక్కువ ఉన్నా వస్తుంది, న్యూరోబైన్ తక్కువ ఉన్నా వస్తుంది. కాబట్టి ఇవన్నీ తోటి తీసుకుంటే కనుక ఇవన్నీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటే అయిపోయింది, అంత బాగానే ఉంటారు, వెరీ ఫైన్ ఉంటారు. ఏందో 20,000 30,000 ఒక సెట్టింగ్కి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు పోగొట్టుకోకండి. ఎందుకు ఏంది జేబులు గుల్లా చేసుకొని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మేము వాళ్ళు ఏది చెప్తే అది చేసామనుకుంటా. మీ బాడీ మీరేది చెప్తే మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్నదంటే, మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు ఫుడ్ తింటే అనేది మీకే తెలిసిద్ది వాళ్ళందరికంటే కూడా. కాబట్టి మీరు మీ బాడీకి బాస్ కాండి, వేరే వాళ్ళని బాస్ చేయనియొద్దు మీ బాడీకి. ఇంకా ఈ ఫేక్ ప్రమోషన్స్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ డబ్బుల కోసరం వాళ్ళని పైకెత్తిన ఫాలోవర్స్ వాళ్ళని కిందికి కూడా వేయగలరు ఎప్పుడైనా కూడా. కాబట్టి మీరు ఫాలోవర్స్ని జెన్యూన్ ప్రమోషన్స్ అట్లా చేస్తే మంచిది.
ఫేక్ ప్రమోషన్స్ తోటి మా ఇల్లు చక్కగా ఉంటే చాలు, పక్కోడి ఇల్లు ఎటుపోతే మాకెందుకు అన్న దాంతో మా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రమోషన్స్ చేసేసి మేము డబ్బులు తీసుకుంటాం, మాకైతే లక్షలు లక్షలు వస్తాయి కదా అంటే మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు పైకి ఎత్తిన వాళ్ళు కిందికి డబ్బేళ్ళని వేయగలరు. ఆ వేసిన వాళ్ళు కూడా మీరు చూశారు కదా, ఆ లెక్క చిట్టి పికిల్స్ అని, ఆ ఆంటీలని, వీళ్ళని, బర్రె లెక్కని, ఇట్లాంటివి అన్నీ అయినాయి. ఈరోజు ఏమీ లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎంత ప్రమోషన్లు చేయలేదు. కాబట్టి మీరు జెన్యూన్ ప్రమోషన్స్ ఉంటే ఏమైనా కావాలంటే చేసుకోండి, అంతేగాని ఇట్లాంటి ఫేక్ ప్రమోషన్స్, ఇట్లాంటి ఫేక్ ఇవి చేసి జనాల డబ్బులు మీ జేబుల్లోకి వచ్చేటట్టుగా చెయ్యొద్దు. వాళ్ళు ఎంతో కష్టపడ్డ డబ్బులు అయ్యి 25,000 30,000 సిట్టింగ్కి 40,000 డబ్బులు ఏమన్నా చిటుగ్గా వస్తున్నాయా? ఈజీగా వచ్చేసి మాకు అంత ఇవ్వండి, మాకు ఇంత ఇవ్వండి, అంత ఇచ్చి నీ ఇంట్లో నువ్వు అన్నం తిను, నీ ఇంట్లో నేను నోటితోటి మాటలు చెప్తా, నీ ఇంట్లో నువ్వు అన్నం తినండి, ఇంత అన్నం తిని ఇంత కూర తిను, నీ బువ్వ నేను చెప్తానంటే ఏంటి అది? అది మంచిది కాదు. అందుకే ఈ గుడ్డి గొర్రెల్లాగా ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో కాకండి, మీరు గుడ్డి గొర్రెలు కాకండి, ఓకే? బ్లైండ్ షీప్ అనేది కాకండి. ఓపెన్ యువర్ ఐస్ అండ్ వాయిస్ అన్ని ఓపెన్ చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లాంటి సెలబ్రిటీలని, వాటిని ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కదా, వీళ్ళందరూ చేసే ఫేక్ ప్రమోషన్స్ని పక్కకు నెట్టేసి జెన్యున్గా మీరు ఏం ఆలోచిస్తారు? ఎవరి బ్రెయిన్ అయినా కరెక్ట్గా ఆలోచిస్తుంది, వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తా అన్నట్టుగా కాకుండా మీరు మీ బ్రెయిన్ మీరేం ఆలోచిస్తున్నారు, మీకు ఏది కరెక్ట్, మీ బాడీ మీ ఫుడ్కి ఎట్లా రియాక్ట్ అయ్యిద్ది అనేది మీ బ్రెయిన్కి మీ బాడీకి కనెక్షన్ ఉంటుంది. అదే సెన్సెస్ అంటే ఆ సెన్సెస్ తోటే మీరు యాక్ట్ కావచ్చు. అంతేగాని ఎవడో నన్ను అన్నం, నీకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు అన్నం తిను, ఇప్పుడు ఆకలి కావట్లేదు, నువ్వు ఆకలి అవుతుంది అక్కడ నోరు కొట్టుకొని ఊరుకోనంటే నేను నోరు కట్టుకొని అట్లనే ఉంటా అంటే నీ బాడీ దానికి ఇదైపోయి కింద పడిపోతారు. యాక్టివ్ దానికి కావాల్సినంత ఆహారం లేకుండా కింద పడిపోయిద్ది. నీలో ఉన్న ఏదన్నా ఉంటాయి కదా, ఏదన్నా అవయవాలు ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటివి చేయకుండా, ఇట్లాంటి ఫేక్ ఇవన్నీ చూడకుండా మీ బాడీని మీ కంట్రోల్లో, మీ చేతుల్లోనే పెట్టుకోవటం మంచిది. అది నెంబర్ 1. ఇంకోటి వచ్చి దాని గురించి చెప్తా ఉంటా. 40 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు కాకుండా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నోళ్ళు, అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు, వీళ్ళంతా డైట్ చేయాలని వచ్చిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి డైట్ చేయాలి అని అంటే ఏమీ తినకుండా నోరు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ రోగాలన్నీ 55 ఏళ్ళ తర్వాతనే మొదలవుతాయి. డయాబెటిక్ కానీ ఇవన్నీ కూడా ఒకవేళ 40 ఇయర్స్ కూడా ఈ మధ్య వస్తే కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి, అంతేగాని అంతకంటే ముందు 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు మంచిగా తిని లైఫ్ని ఎంజాయ్ చేయటం, తిండి రకరకాల రుచులు టేస్టులు అన్నీ తినటం, ఎంజాయ్ చేయటం మంచిది. ఏదో లావ్ అయిపోతాం అంటే లావ్ అయితే ఏముంది, అది కూడా ఒకటండి. లావ్ అయితే ఏమైనా ఇదయిద్దా? తర్వాత సన్నగా అవ్వచ్చు, ఏముంది, కొద్దిగా అన్నం తినేసి వాకింగ్ చేసి ఇవన్నీ చేస్తే మీ పొట్ట కూడా పోయిద్ది. ఎందుకంటే వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెటర్ రెమెడీ. పొట్ట అంటే పొట్టకు 4 ఎక్సర్సైజులు చేసినా కూడా పోయిద్ది. అంతేగాని ఏమీ లేకుండా ఏందో మేము తినకుండా మూడు కట్టుకొని ఉంటే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి లేటర్ ఇన్ ద స్టేజ్లో. ఎందుకంటే మన శరీరంలో రకరకాల అవయాలు ఉంటాయి, అంటే లివర్ కానీ కిడ్నీస్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి, వాటిల్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి మంచిగా తిని లైఫ్ ఎంజాయ్ చేయండి. ఎనీహౌ ఉన్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్ని నోరు కట్టుకొని ఆమె ఏందో చెప్పారు, వీళ్ళు ఏందో చెప్పారు కాబట్టి మేము వాళ్ళ డైట్ ఫాలో అవుతాం, మన శరీరానికి వేరే వాళ్ళ డైట్ ఫాలో అవుతామంటే అది ఉండదు. మంచిగా తినండి, పనులు చేసుకోండి. ఎందుకంటే వెనకటేమో మన బట్టలు మనం ఉతుక్కునే వాళ్ళం, వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, పూర్వం వాళ్ళంతా మన బట్టలు మనం ఉతుక్కునే వాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు, ఇండ్లు ఊడ్చేవాళ్ళం, అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇంట్లో తగ్గి పని మనిషి లేకపోతే కనుక ఎట్లా, అది చిన్నతనం. వాషింగ్ మిషన్ ఉండాలి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. వాషింగ్ మిషన్లో కాకుండా మామూలుగా బట్టలు ఉతికితే కనుక ఎన్ని క్యాలరీస్ తగ్గుతాయో తెలుసా? 120 క్యాలరీస్ తగ్గిస్తాం మనం బాడీలో. మన బట్టలు మనం ఉతుక్కుంటే, అన్నం తిని మన బట్టలు మనం ఉతుక్కుంటే మన క్యాలరీస్ తగ్గుతూనే ఉంటాయి. ఇల్లు ఉడిస్తే కొంత క్యాలరీస్ వెళ్ళిపోతాయి, ఎందుకంటే మన బాడీ పనిచేస్తుంది కదా అని. లేదు జిమ్ అని డబ్బులు కట్టి జిమ్ముకు పోవటం, డబ్బులు కట్టి డైటీషియన్ దగ్గరికి పోవటం, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇవన్నీ కాకుండా మంచిగా తిని పని చేస్తే, వాకింగ్ చేసుకొని
మీ ఇంట్లో మన పనులు మనం చేసుకుంటే డబ్బులు మిగులుతాయి మీకు. ప్లస్ మీకు జిమ్కి పోవాల్సిన అవసరం లేదు, ఈ డైటీషియన్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మీ ఎక్సర్సైజ్ మీకు అయ్యేది, మీ డైట్ కంట్రోల్. ఎందుకంటే మీ బాడీ కరెక్ట్గా యాక్ట్ చేసేది మీరు పని చేస్తుంటే. ఎందుకంటే మీకు ఎప్పుడు ఆకలి అయ్యేది, ఎప్పుడు ఇది అనేది బాడీ మెకానిజం, అది దానికి అదే రిపేర్ చేసుకోగలదు కొన్ని. అందుకనే ఎప్పుడు ఆకలి అయ్యేది, నాకు ఆకలి అవుతుంది, ఇంత అన్నం తింటా సార్లు, అంతవరకు కొద్దిగా తినండి. 5 మీల్స్ 5 సార్లు కొద్దిగా తినండి. మంచిగానే ఉండండి. ఎక్కువ వెజిటేబుల్స్, కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తింటే అయిపోయింది. ఇదే మన డైట్ ప్లాన్. ఎవరో చెప్పి ఎవరో ఏదో చేయటం అనేది ఏది లేదు. ఇంకోటి ఫేక్ ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైనా ఫేక్ ప్రమోషన్స్ చేయకూడదు. వీళ్ళే మమ్మల్ని ఎత్తేసారు, మమ్మల్ని మోసారు, మేము ఈరోజు ఈ పొజిషన్కి ఉన్నామంటే ఫాలోవర్స్ వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళని మోసం చేయకూడదు అనేది ఉండాలి. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళని మోసం చేసి, మీరు గిట్టింగ్ యాప్లు ఇది అది అన్నీ చేసి వాళ్ళని మోసం చేస్తారు. అదే మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. ఫాలోవర్స్ మీరు ఎప్పుడైనా మంచినే తీసుకోండి. ఇట్లాంటి వాళ్ళు చెడు ప్రచారం చేస్తే ఎప్పుడైనా చెడు తీసుకోవద్దు. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళ డబ్బుల కోసమే ప్రమోట్ చేస్తున్నారు అంతే. మిమ్మల్ని బాగుపరుస్తానికి అయితే కాదు. అర్థమయ్యిందా? మిమ్మల్ని బాగుపరుస్తానికి అసలు కానే కాదు. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి చేతులు కడుక్కున్న, ఇదిగోండి మా బ్లౌజ్ చూడండి, మా ఊళ్ళు చూడండి, మా లిప్స్టిక్ చూడండి, ఇదంతా ఏంటంటే ఫేక్. ఒరిజినాలిటీ అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇవన్నీ నమ్మొద్దు. ఓకేనా? ఈరోజు చాన్ చెప్పేసినట్టున్నా. అంతవరకు ఈ రోజుకి మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.